కృష్ణమూర్తి, ప్రశాంత్, మీ ఎక్స్ చైర్మన్ మహమ్మద్ షరీఫ్, మా నరసింహ, మా లైన్మెన్ గారు, దస్తగిరు, మీరందరూ ఊరు అనుకుంటారు. కానీ నేను ఎల్లమ్మ సాక్షిగా చెప్తా ఉన్నాను, నా కుటుంబం అనుకుంటాను. నేను ఊర్లకి కుటుంబాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఊరికి నమ్ముకొని కొంత ఉంటారు, అమ్ముకొని కొంత ఉంటారు, ఏమీ వద్దు మా ఊరు అనుకునే కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ వీళ్ళు అని చెప్పేదాన్ని నేను ఇప్పుడు ఇష్టపడతాను. నిన్న నేను రావాల్సిందే, కర్ణాటక డీజీపీ నా మంచి మిత్రుడు ఓం ప్రకాష్ గారు ఒక డెత్ అయిండే దానికోసము ఇప్పుడు మొన్నాయ ఇది ముగించుకుని ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చిన్నాము. జూలపాలెంలో చేసే ఎల్లమ్మ కావచ్చు, సప్లమ్మ కావచ్చు, ముత్యాలమ్మ కావచ్చు, పూలరమ్మ కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, ఎల్లమ్మ కావచ్చు, అన్ని 7 అక్కగారులు కూడా అందరి ఆశీర్వాదం మా ఊరికి ఫస్ట్గా ఉండాలని నేను కోరుకుంటాను. ఇప్పుడు ఈ ఉయ్యాల వస్తాము మీరు రావాలని చెప్పేసి అందరూ వచ్చింటారు. వీళ్ళు యామన్న, మునరాజు, సీనా, వీళ్ళందరూ కార్యక్రమాలకి నేను రాకపోని నేను నా తమ్ముడు ಯಾವ కార్యక్రమము ఈ జూలపాలెంలో మంచి జరిగే కార్యక్రమము నిలకూడదని కోరుకుండే వాళ్ళ దాంట్లో నేను నా తమ్ముడు ఉంటామని చెప్పేదాన్ని ఇప్పుడు నేను ఇష్టపడతాను. ఊళ్ళో వచ్చేసి నాకు పాంప్లెట్లు వేపించుకొని పూలారం వేసుకుంటే షోక్ నాకు లేదు. 19 సంవత్సరాలు నా వయసులో మీ అందరి ఆశీర్వాదంతో, ఆ ఎల్లమ్మ ఆశీర్వాదంతో పారిపోయినా. నా తల్లి తండ్రి నా వాళ్ళ ఆశీర్వాదంతో 48 దేశాలతో తిరిగితే, 28 దేశాలతో రాజులతో కూర్చుంటే, 18 మంది అంబాసిడర్లతో కూర్చుంటే, రాజవైభవం ఎట్లుంటుందో అన్ని అనుభవించేయండి. దాంట్లో చెప్తేయాలంటే ఆ ఎల్లమ్మ ఆశీర్వాదంతో ఈ ఊర్లో నేను నోలా షరీఫ్ అని చెప్పేదానికి ఇష్టపడతాను. నేను అంతా జరిగింది. ఎప్పుడు పాంప్లెట్లో పేరు ఉండాలని కోరుకుండే మౌలా షరీఫ్ కాదు. నేను మీ మనసులో ఉండాలా అని కోరుకుండే మనిషి. నేను మీ మనసులో చెప్పేదాం కాదు, పాంప్లెట్ తింపారకి వెళ్ళిపోతాం. మన నాకు ఇచ్చే ఎవరు అంటే చెప్పి మీ అందరు ఆశీర్వాదంతో ఇప్పుడు ఎమ్మెల్యేగా మా ఎస్ఎన్ గెలిపించున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాసినప్పుడు ఎన్నో కులాలు ఉండే, ఎన్నో మతాలు ఉండే. కానీ భారతదేశానికి ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసిన దమ్ము, ధైర్యం ఎవరికిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే ఉంది. ఆ దమ్ము, ధైర్యం ఉన్న మనిషి ఏ రాశాడు అంటే 2.5 లక్షల నుంచి 3 లక్షల జనాలు అందరూ అసెంబ్లీపై కూర్చుంటే కాదు, భారతదేశంలో అందరూ ఉండిపోయి పార్లమెంట్ లో కూర్చుండే కాదు, మీ అందరి ఆశీర్వాదంతో 2.5 లక్షల మందితో అసెంబ్లీ పదవులు, ఎమ్మెల్యే 10 నుంచి 12 లక్షల మంది ఓటేస్తే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పోవాలా అని పెట్టిన భిక్ష ఎవరన్నా ఉంటే అది బాబాసాహెబ్